సార్ ఎంజీ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ అయినా మీకు టీజీపీఎస్సీ అపాలజీ చెప్పమని నోటీసులు ఇచ్చింది. దీని మీద మీ ప్రతిస్పందన ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 6వ తారీఖున డివిజన్ హానబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఒక తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అది అంతకు ముందు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకి కొట్టివేస్తూ టీజీపీఎస్సీ గ్రూప్ 1 విషయంలో కరెక్టే చేసింది, రిజల్ట్ ఇచ్చుకోవచ్చు, అన్ని ఇచ్చిందని. దాని తర్వాత అభ్యర్థులు సుప్రీంకోర్టు వెళ్ళడానికి పరిశీలించే దశలో నేను దాని మీద రాజ్యాంగబద్ధంగా జర్నలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఒక రిపోర్ట్, ఒక ఎనాలిసిస్ చేయడం జరిగిందనమాట. ఈ ఎనాలిసిస్ లో హానబుల్ హైకోర్టు అందులో స్పష్టంగా నేను చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ ద హైయెస్ట్ జుడిషియరీ, వన్ ఆఫ్ ది బెస్ట్ జుడిషియరీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అని చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అప్హేళన చేయడం జరిగింది. ఆ తమ్మనైల్లో కూడా జై భీమన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్డ్స్ నేను ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా వర్డ్ ఏంటంటే అవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు చెడ్డోళ్ళు అయితే చెడ్డదైపోతుంది అని వైస్ వర్షాన్ని చెప్పడం, సుస్పష్టంగా వర్డ్స్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళబోతున్నారు అని. అట్స్ నాట్ ఏ సబ్ జ్యుడిషియల్ మ్యాటర్. అప్పటికి సబ్ జ్యుడిషియల్ మ్యాటర్ అయితే మాట్లాడకూడదు. అప్పటికి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని నేను పరిశీలించా అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి నేను ఊహించినట్టే సుప్రీంకోర్టు కూడా వెళ్ళదని, సుప్రీంకోర్టు కూడా టీజీపీఎస్ని అపహేళన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వ్యాలిడిటీ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది జరిగింది. కానీ నేను అక్కడ చెప్పింది ఏంటంటే అభ్యర్థులు అక్కడ టీజీపీఎస్సీ ఏంటంటే ప్రధానమైన మీరు డిఫేమ్ చేశారు, డిఫమేషన్ సూట్ వేయొచ్చు, డిఫేమ్ చేశారు. తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ క్రెడిబిలిటీని మీరు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారంటూ కొన్ని ఆరోపణలు చేసింది ఆ నోటీసులు అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ నేను ఏం మాట్లాడానో అక్కడ తమ్మనైల్లో వాళ్ళు అబ్జెక్ట్ చేసింది ఏంటంటే ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 జడ్జిమెంట్ అనేది ఇట్ షాక్స్ ల్యాక్ ఆఫ్ ది పీపుల్, చాలా డిస్ట్రెస్ లో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు అభ్యర్థులు అనేది. ఇది కాదా? ఇది సుస్పష్టంగా అది కరెక్టే. ఎందుకంటే 2014లో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్, అంటే 8 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది 2022లో. అప్పటికే 10 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్. 2022లో ఇది ఫిలిమ్స్ పెడితే లీకేజ్, పేపర్ లీకేజ్, టీజీపీఎస్సీ అక్కడ సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల ఇంటర్నల్ గానే అవుట్ సోర్సింగ్ వాళ్ళు వెళ్ళి పేపర్ లీకేజ్ అయ్యింది. మరి ఇది ఎవరిది తప్పు? యూపీఎస్సీలో అయ్యిందా? అవ్వలేదు. అది నేను కంపేర్ చేశా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో. మళ్ళీ పేపర్ లీకేజ్ అయిన తర్వాత రెండోసారి మళ్ళీ ఫిలిమ్స్ లీకేజ్ క్యాన్సిల్ అయింది. ఎందుకు? తమ్మనైలు తీసుకోకపోవడం వల్ల. ఇదే హానరబుల్ హైకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. వెంటనే మళ్ళీ రీనోటిఫికేషన్ 60 పోస్టులు పెట్టి రీనోటిఫికేషన్ ఇస్తే 2022 నుంచి 2025 వరకే అది ఇచ్చేసింది. ఆల్మోస్ట్ 3.5-4 years పాటు ఆ నోటిఫికేషన్ జరిగింది. మరి 4 సంవత్సరాల లోపులో అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4 నోటిఫికేషన్ ఇచ్చి ట్రైనింగ్ అయ్యి అన్ని అయ్యింది. ఈ 4 సంవత్సరాలు ఒక్క కోర్టు కేసు కూడా యూపీఎస్సీ మీద పడలే. కానీ ఇక్కడ టీజీపీఎస్సీ లీకేజ్లు, తమ్మనైలు తమ్మ తీసుకోకపోవడం మళ్ళీ అయినా మెయిన్స్ పెట్టినా ఎన్నో ఆరోపణలు. ఈ ఆరోపణలు నేను చెప్పా, ఈ ఆరోపణలు టీజీపీఎస్సీ మీద వచ్చాయి అని చెప్పా. దాన్ని కోర్టు కొట్టివేసింది. కానీ నేను ఆరోపణలు నేను చేయలేదు. ఈ ఆరోపణలు అభ్యర్థులు ఈ ఆరోపణలతో కోర్టుకి వెళ్ళారు అని నేను చెప్పాను. ఐ డిడెంట్ అలీజ్ ది టీజీపీఎస్సీ. బట్ ఎందుకు నేను టీజీపీఎస్సీ క్రెడిబిలిటీని డిఫేమ్ చేసినట్టు మాట్లాడతాను? అభ్యర్థులు కోర్టుకి వెళ్ళింది నేను ప్రజెంట్ చేసి అక్కడ. దాన్ని జాగ్రత్తగా పదాలు వినండి. అది చాలా జాగ్రత్తగా, అది నేను చాలా జాగ్రత్తగా మాట్లాడా. ఐ నో దట్ టీజీపీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, దాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తా, కోర్టులను నేను గౌరవిస్తా. యాక్చువల్గా నేను ఎనాలిసిస్ జర్నలిస్ట్ గా అవతరించింది ఎనాలిసిస్ చేయడానికి. నాకు ఎప్పుడు నేను చాలా సార్లు చెప్పుకుంటాను, వందలాది సార్లు, నాకు ప్రామాణికం రాజ్యాంగం. నా దేవుడు కూడా ప్రామాణికం కాదు, రాజ్యాంగమే ప్రామాణికం. ఎందుకంటే రామాయణంలో కూడా వ్యవస్థ ప్రధానం అని శ్రీరామచంద్రుడు చెప్తాడు. రాజ్యాంగం నాకు ప్రామాణికం. దాని ఆధారంగానే నేను ఎప్పుడు ఎనాలిసిస్ చేస్తూ ఉంటా. తర్వాత రాజ్యాంగం తర్వాత సహజ న్యాయ సూత్రాలు నేను ఒక్కోసారి ఉపయోగిస్తాను. తర్వాత ఎథిక్స్ అనేది కొన్ని ఉంటాయి. ఇలా నేను ప్రామాణికంగా పెట్టుకుని నేను అనాలిసిస్ చేస్తా. ఎప్పుడైనా నేను చేసిన వేలాది అనాలిసిస్లు మీరు చూడొచ్చు. ఈవెన్ ఫారిన్ పాలసీ నేను ఎక్స్పర్ట్ జియో స్ట్రాటజీ చేసిన మన ఆర్టికల్ 51 ప్రకారం చేస్తా. ఎవరు ఫారిన్ ఎక్స్పర్ట్స్ చేయరు. బట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 51A ప్రకారం ఏంటంటే ఇండియన్ ఫారిన్ పాలసీలో మనం సపోర్ట్ చేయాలి ఇండియాకి. దాని ఆధారంగా నేను చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా మీరు చూడండి, I respect the constitution, I respect the constitutional authorities, I respect the judiciary, I respect the various wings of the constitution. I am fond of Dr. B.R. Ambedkar, Constituent Assembly. I am an expert in constitutional matters.
ఐఎమ్ సో ఎక్సలెన్స్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్, బట్ ఐ డోంట్ వాంట్ టు బి క్లైమ్డ్ మై సెల్ఫ్. బట్ ఇక్కడ సందర్భం కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అక్కడ టీజీపీఎస్సీ మీద నేను కొన్ని వందలాది వీడియోలు నేను చేయడం జరిగింది ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్. యాక్చువల్ ఐఎమ్ ది రెస్పాన్సిబుల్ టు దీస్ కోర్టు కేసులు కూడా. అది ఇక్కడ గౌరవనీయులైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారికి తెలిసే ఉంటది, బుర్రా వెంకటేశ్వర గారికి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కూడా. నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ అబ్జల్యూట్లీ ఐ నెవర్ అలీజ్డ్ ది టీజీపీఎస్సీ. బట్ ఒక్కటి చెప్తాను, టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థని నేను గౌరవిస్తా, కానీ రాజ్యాంగబద్ధ సంస్థని నిర్వహించే వాళ్ళు ఎంత లీకేజీలు ఇవన్నీ ఎందుకు అవ్వాలి? యూపీఎస్సీ అక్కడ కంపేర్ చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4 సంవత్సరాలు చక్కగా పెట్టినప్పుడు ఇక్కడ 4 సంవత్సరాలు. నేను అడిగింది ఏంటంటే 4 సంవత్సరాల్లో పీపుల్ ఎంత వేదన చెందివారు. సెంట్రల్ లైబ్రరీలో 5 రూపాయలు మీల్స్ తింటూ ఎంత వేదన, 12 సంవత్సరాల వెయిటింగ్, ఎంత వెయిటింగ్, ఎంతటి విపత్కర పరిస్థితి ఉంటది. నేను అదే మాట్లాడా. అంతే. అంటే ఈ రిపోర్ట్ ఇలా రావడం వల్ల షాకింగే కదండి. 3-4 సంవత్సరాల తర్వాత చాలా మంది మళ్ళీ మెయిన్స్ అవుద్దని ఆరోపణలు చేశారు. 36,000 ఫిలిమ్స్ రాసిన వాళ్ళ ఆరోపణలు, రీవాల్యుయేషన్ ప్రాబ్లం, కోటి, ఇవంతా చెప్పాను. అక్కడ ఉన్నదే రిపోర్ట్, ఏ అయితే అలిగేషన్స్ వచ్చినాయి చెప్పాను. బట్ డివిజన్ బెంచ్ సమర్థించింది, దాన్ని నేను ఏమనలే. డివిజన్ బెంచ్ రిపోర్ట్ ఇచ్చింది, ఇంకా అది అల్టిమేట్, ఇంకా అది మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. దెర్ ఈస్ నో అదర్ వే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. జ్యుడిషియరీ అల్టిమేట్ అథారిటీ ఇన్ ద కంట్రీ. తర్వాత సుప్రీం కోర్టుకి వెళతారు అని చెప్పాను, వెళ్ళారు, అది కూడా ఇచ్చింది. ఐ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ కి పూర్తిగా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉంది. ఇప్పుడు ఎవరు అనడా, నేను కూడా ఏమనలేను. బట్ ఇక్కడ ఏంటంటే టీజీపీఎస్సీ మరి ఎందుకు ఇచ్చింది, నా మీద పర్సనల్ గ్రడ్జ్ అనుకోవాలా? అంతకుముందు నేనే రెస్పాన్స్ అవ్వడం వల్ల, తర్వాత ఎందుకంటే వేల మంది స్టూడెంట్లు నేను గైడ్ చేయాలన్నమాట, తప్పదు. ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ గారే ప్రత్యక్షంగా చెప్పారు, మేము జాబులు ఇవ్వలేము 0.1%. నేను అదే చెప్తూ ఉంటా, టీజీపీఎస్సీని ఆల్టర్నేటివ్ లేకుండా వెళ్ళకూడదనేది నేనే చెప్తూ ఉంటా. స్టూడెంట్లు విపత్కర పరిస్థితులు ఉంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ పెడుతుంది, మీరు రాయండి అని నేను చెప్పా. ఐ అప్హెల్డ్ ది కాన్స్టిట్యూషన్. నేను టీజీపీఎస్సీకి నేను ఎక్కువ సర్వీస్ చేశా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ టీజీపీఎస్సీ సభ్యులు ఎవ్వరూ కూడా అశోక్ నగర్ రాని పరిస్థితుల్లో నేను మీరు ఎగ్జామ్ రాయండి. ఐ వాజ్ అటాక్ అనమాట. సో మెనీ అటాక్ జరిగినాయి, మీకు తెలుసా విషయాన్ని. అటాకులు జరిగినప్పుడు నేను ఎగ్జామ్ రాయడానికి నేను రెస్పాన్సిబిలిటీ. అక్కడ నేను ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇక్కడ టీజీపీఎస్సీ నేను ఎగ్జామ్ రాపిచ్చా. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు ఐ రెస్పెక్టెడ్ ది స్టూడెంట్. నేను ఎప్పుడు స్ట్రీట్ల మీదకి రాలే. మీరు యూ షుడ్ బిలీవ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పా. వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పారు. ఈవెన్ మొన్న మీరు అబ్జెక్ట్ చేసిన వీడియోలో కూడా జ్యుడిషియరీ కాన్స్టిట్యూషన్ నేను ఎన్ని చెప్పానో చూడండి. ఐ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్ బాడీస్, ఐ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్, ఐ రెస్పెక్ట్ ది టీజీపీఎస్సీ. అదే సంస్థ ద్వారా నేను జాబ్ జాయిన్ 20 సంవత్సరాల సర్వీసు నాకు కంప్లీట్ అయ్యింది కూడా. నేను తర్వాత రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. అదే వీడియోలో చెప్పా, 3 సార్లు నాకు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళి యూపీఎస్సీకి వెళ్ళినా 3 సార్లు నాకు ఐఏఎస్ రాయిపోయినా ఐ నెవర్ డేర్ టు అలీజ్ ది యూపీఎస్సీ అనేది కూడా ఆ వీడియోలో చెప్పాను. నేను ఎంత రెస్పెక్ట్ నేను చెప్పా. ఐ నెవర్ డేర్డ్, ఐ నెవర్ ట్రైడ్. అసలు యాక్చువల్ ఏంటంటే పదాలు దొరలొచ్చు, కానీ నా ఉద్దేశం మాత్రం టు అపైల్ ది కాన్స్టిట్యూషన్, టు అపైల్ ది కాన్స్టిట్యూషన్ బాడీస్. బట్ స్టిల్ మీరు బిలీవ్ చేస్తుంటే, నేను ఏదైనా డిఫేమ్ చేశానంటే ఐఎమ్ రెడీ టు అపాలజైజ్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్కి ఎన్నిసార్లు మొక్కినా తప్పలేదు, దేవుడి కంటే ఎక్కువ మొక్కొచ్చు. Still, I am unconditionally, I am tendering my apology to Telangana Public Service Commission. It's a constitutional body, but I am not tendering my apologies to those who are running it. There is a thin, subtle difference is there. I am unconditionally, I am tendering my apologies to the Telangana Public Service. I bowed my head, I bend my knees, and I bowed to this constitutional body. And I never tried, I respected, I upheld the constitutional body. కావాలంటే ఎన్ని అటాకులు భరించి స్టూడెంట్స్ నేను అక్కడికి ఎగ్జామ్ పంపించా. అరౌండ్ 5,000 to 8,000 మెంబర్స్ గ్రూప్ 1 మెయిన్స్ రాశారు బికాస్ ఆఫ్ మీ. నేను రాపించా, బట్ అప్పుడు ఎవరు కనపడలే. సో దిస్ ఈజ్ ఓన్లీ, ఇట్ కరోబరేట్స్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ ది కాన్స్టిట్యూషన్ బాడీ. ఇట్ వ్యాలిడేట్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నా వేల అనాలిసిస్లు చూసుకోండి, నేను ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ కి ఎగ్నెస్ట్ ఏదైనా మాట్లాడతానేమో చూడండి. బట్ వన్ థింగ్, యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ కోర్టు జడ్జిమెంట్ ని రాజ్యాంగబద్ధంగా ఇది అని అనాలిసిస్ చేసే అదే పవరు జర్నలిస్ట్కి ఉంటాయి ఆర్టికల్ 19(1)A ప్రకారం. అంతేగాని ఏదో రిపోర్టింగ్ మాత్రం కాకుండా ఇది ఎలా వచ్చింది అని చెప్పాను. నేను యాజ్ పర్ ది జర్నలిస్ట్ ప్రిన్సిపల్ గానే నేను అక్కడ పనిచేశాను. నేను ఇక్కడ ఎంజీ రావు అయితే ఎం గంగాధర్ రావు గారని నన్ను పెట్టించారు. అంటే యూ హ్యావ్ యూజ్డ్
బట్ ఐ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్. బట్ ఐ వాంట్ టు కంక్లూడ్ ఇట్. మీరు అడిగినట్టే అన్కండిషనల్లీ మీరు అనుకుంటే కాన్స్టిట్యూషనల్ టీజీపీఎస్సీ నేను అపహాస్యం చేశాను, డిఫేమ్ చేశాను, దాని క్రెడిబిలిటీ దెబ్బ కొట్టాను అనుకుని మీరు అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ అన్కండిషనలీ ఐఎమ్ టెండరింగ్ మై అపాలజీ టు ద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఐ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్. జై భీమ్ అన్నట్టు తమ్మనేలే ఉంది. జై భీమ్. ఐ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ఆధారంగానే నా చర్చలు ఈవెన్ 20-30 సంవత్సరాల తర్వాత కూడా నా చర్చలు చూసుకోవచ్చు.